నమస్తే అండి. నేను ఇప్పుడు ఈరోజు చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పినటువంటి 3 విషయాలు మీకు చెప్తాను. ఈ 3 విషయాల్లో మనం నెగ్లిజెన్సీ ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఒకటొచ్చేసి ఏందంటే శత్రువుల పట్ల శత్రువులు అనేది మనకు తెలిసిన తర్వాత వీళ్ళేం చేస్తారులే అనేటువంటి నిర్లక్ష్యం చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తది. సో, శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పసిగట్టి వాళ్ళకి దూరంగా ఉండడానికి వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్‌కి దూరంగా ఉండడానికి గానీ, సో, వీలైతే వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ కట్ చేయడానికి కానీ మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే ఈరోజు వీడేం చేస్తారని వదిలేసినామనుకోండి, మనల్ని వెన్నుపోటు పొడిచి మనల్ని మన వ్యాపారాలు గానీ, ఉద్యోగాలు గానీ వీటిలో దెబ్బతీసే అవకాశాలుంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏదంటే జబ్బు అంటే వ్యాధి. వాళ్ళు చిన్న చిన్నగా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. చిన్న చిన్నగా మనకు ఒంట్లో నలతగా ఉండొచ్చు. ఇదేం చేస్తది నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది బాడీ హార్మోన్ సిస్టమ్‌లో ఏంటిది మనకు తెలీదు. ఒక రోటికి అది పెద్ద డిసీజ్ అయి కూర్చుంటది. డాక్టర్లు కూడా పరిష్కారం చేసి వెళ్ళిపోతది. సో, చిన్న స్టేజ్‌లోనే దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని క్యూర్ చేసుకున్నామనుకోండి, సో, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోకుండా ఉంటదనమాట. ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ అట్లా వెళ్ళిపోదనమాట. స్మాల్ దాని నుంచి మనం దాన్ని కేర్ తీసుకోవాలనమాట. నెక్స్ట్ థింగ్ ఏందంటే అప్పు విషయంలో ముఖ్యంగా ఈ అప్పు చేసేటప్పుడు ఏం కాదులే 2,00,000 కదా అప్పు అనేసి చిన్నది స్టార్ట్ చేస్తారు. ఈ 2,00,000 కాస్త 20,00,000కి వెళ్ళిపోతది. అంటే చిన్న నిర్లక్ష్యం అనమాట. సో, ఈ 3 విషయాలు ఒకటి ఏందంటే అప్పు విషయంలో గానీ, శత్రువుల విషయంలో గానీ, డిసీజ్ విషయంలో గానీ ఎప్పటికి నిర్లక్ష్యం ఉండకూడదు. వెంటనే వీటికి మనము ప్రికాషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏందనేది మన ఒక సెల్ఫ్ అవేర్‌నెస్‌లో రావాలనమాట. వీటిని కంట్రోల్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది యాక్షన్ తీసుకుంటే మనం లైఫ్‌లో ఇబ్బంది పడకుండా ఉంటాము. లాసెస్‌లోకి వెళ్ళిపోకుండా ఉంటాము. ఒకరి చేతుల్లో మోసపోకుండా ఉంటాము. థాంక్ యూ ఆల్.